ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. ప్రేమ నమ్మకం మతాన్ని నీకే స్థుతిస్తోత్రములైనా గత వారం నుంచి ఈ వారం వరకు మిమ్మల్ని సజీవ లెక్కల నుంచి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి కొట్టని స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పట్టలేదని వాక్యం చదవటం వాక్యం మొదటి మెసేజ్ చెప్పటం ఈ హస్తం గురించి నడిపించిన విధానం బట్టి కొట్టని స్తోత్రాలు తండ్రి. అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఆయన చిన్న పిల్లలకు వివేచన దయచేయమని, చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని, సదాకాలం మాకు తోడుగా నడిపించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో నేను ఆరాధిస్తున్నారు అందరికీ కూడా నేను మీరే తోడుగా నడిపించమని సహాయం దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వసతికి నామమున అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతున్న విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటున్నామండి. అదేంటంటే 3 లోకాల మర్మాలు. 3 లోకాల మర్మాలు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూనే ఉంటాడండి. మార్నింగ్ లాగానే పేపర్ చూడాలనో లేకపోతే టీవీలో వార్తలు చూడాలనో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటాడు. ఎక్కువ శాతం పేపర్ చూస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు టీవీలు చూస్తే అంటే ఏ దేశంలో ఏం జరిగింది, మన దేశంలో ఏం జరిగింది, మన రాష్ట్రంలో ఏం జరిగింది, మన జిల్లాలో ఏం జరిగింది, ఇట్లాగా మండలంలో ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కదా వార్తాపత్రికల్లో కానీ టీవీలో కానీ. కానీ వీళ్ళందరూ కూడా తెలుసుకున్నది ఇక్కడ ఈ లోక సంబంధమైన వాటి గురించే కానీ దేవుడైతే ఎక్కడైనా సరే మీరు పేపర్లో పరలోక రాజ్యం గురించి కానీ నరకం గురించి కానీ ఏమైనా రాయటం ఎక్కడ చూసారండి మీరు? అక్కడైతే వీటి గురించి అయితే ఉండదు. కానీ దేవుడు మనందరికీ కూడా ఒక 3 లోకాల గురించి మనకు రాయించడం జరిగిందండి. ఎక్కడ రాయించడం? ఆయన బైబిల్లోనే పరిశుద్ధ గ్రంథంలోనే 3 లోకాల గురించి మనం తెలుసుకోవాలని, మనం ఆయన పిల్లలుగా ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి దేవుడు ఈ 3 లోకాల గురించి 3 కాలాల గురించి ఈ యొక్క బైబిల్లో చాలా చాలా క్షుణ్ణంగా రాయించడం జరిగిందండి. చాలామంది క్రైస్తవ సహోదరులే చనిపోయిన వెంటనే పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనుకుంటారండి. పరలోక రాజ్యం వెళ్తారా? ఎక్కడికి వెళ్తారండి? మనిషి చనిపోయాడు, సపోజ్ ఒక మనిషి చనిపోయాడు, అతను ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ పాతాళానికి వెళ్తాడు. పైకి అనుకుంటారు, కిందకి వెళ్తారు. వెళ్ళేది పాతాళానికి అంటే పరదేశికి వెళ్తారండి. కానీ చాలామంది అనుకుంటారంటే దేవుడు ఉండే ఆ లోకానికి వెళ్ళిపోతారు, పరలోక రాజ్యానికి అనుకుంటారు. అది బైబిల్ చెప్పట్లేదండి. యేసుక్రీస్తు వారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన వాళ్ళు వెంటనే నరకానికి వెళ్తారు. నరకంలో మళ్ళీ 3 ప్లేస్లు ఉంటాయండి. పాతాళంలో ఎన్ని ప్లేస్లు ఉంటాయండి? యాతన పడే స్థలం, నరకం, పరదేశం. యాతన పడే స్థలం, అగ్నిగుండంలో ఇప్పుడు ఎవరు లేరు, అది ఖాళీగానే ఉంటుంది. పరదేశు ఉంటుంది. ఈ 3 ప్లేస్ పాతాళంలోనే 3 ప్లేస్లు ఉంటాయండి. చాలామందికి ఇది తెలియదు. పాతాళం అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ కాలిపోతూ ఉంటారు అనుకుంటారు. కానీ ఈ పాఠం ఆలోచించిన తర్వాత చాలా క్లారిటీ వస్తుంది మనకి. ఎవరెవరు అసలు ఏమేమి చెప్పారు ఏంటనేది. అలాగే చాలా సంఘాల్లో అయితే ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అలాగే వాక్యం కూడా చెబుతూ ఉంటారు. కానీ మీరు వాక్యం నేర్చుకుంటున్నారు కదా, వాక్యం నేర్చుకుంటున్న మీరు దేవునిలోనికి అసలు వాక్యాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు మనం బయట చూసినట్టయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు విడివిడిగా ఉన్నారంటే కాదు, మొత్తం ఒకటే అన్నట్టుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కదండి. మరి అది వాక్య పరిజ్ఞానం ఉన్నవాళ్ళైతే మరి అసలు ఆ రచ్చగా కానీ అది డిబేట్లు కానీ అన్నీ చేయరు. కానీ ఎందుకు మన క్రైస్తవులే అట్లాగా మాట్లాడుతున్నారు? అది బైబిల్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి క్లారిటీగా నేను బైబిల్ అసలు ఏం చెబుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని చదువుతున్న వాళ్ళకి మాత్రమే అది అజ్ఞానం అనేది వస్తుంది. కానీ ఏదో పైపైన చదువుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం బైబిల్ అర్థం కాదని చెప్పుకోవాలండి. కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు
లోతుల్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే మనకి అర్థం కాదు. మరి చాలామంది క్రైస్తవ చనిపోయిన వెంటనే పరలోక రాజ్యం వెళ్తారని అనుకున్నది అది కూడా అబద్ధమే కదండి. వెళ్ళేది ఎక్కడికండి? పరదేశికి వెళ్తారు, లేదా యాతన పడే స్థలానికి వెళ్తారు. ఇది తెలియక అపార్థం చేసుకున్నారు. అందుకని మరి బైబిల్లో వాటి గురించి క్లియర్గా దేవుడు చెప్పడం జరిగిందండి, ఒక్కొక్కటి. ఇప్పుడు మనం అందరం కూడా ఆ 3 లోకాలను చుట్టూ వద్దామండి. ఈ 3 లోకాలు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఒక్కొక్కటి బైబిల్లోనే మనం తెలుసుకుందామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవలసిందిగా తెలియజేస్తున్నానండి. ఈ 3 లోకాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ రోజున పూర్తిగా తెలుసుకుందామండి. పాఠం అయిపోయేటప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి, 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు సరిపోద్దండి. ఇక్కడ మనం 3 లోకాలు వచ్చినాయిగా. ఒక లోకం అంటే ఏంటండి? ఫస్ట్ లోకం మళ్ళీ చదవండి. ఒకటి పరలోకము. పరలోకం ఏడుందండి? అది ఆకాశం పైన ఉందండి. తర్వాత ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామండి? ఇది భూమి గురించి ఎవరైనా చెప్పాలండి? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఉందే భూమి మీద కాబట్టి. భూమి మీద ఉన్నవారిలో కానీ ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు కదండి, వీళ్ళందరిలో కానీ. తర్వాత భూమి కింద పాతాళం ఎక్కడ ఉందండి? బైబిల్ ఏం చెబుతుందండి? బైబిల్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఏదండి రఫ్గా 2 మాటలు అయితే చెప్పినంత మాత్రం మనం నమ్మకూడదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? పౌలు గారు ఏం చెబుతున్నారు? పౌలు గారికి వాక్యం తెలుసా లేదండి? మరి ఆయన చెప్పిన మాటలు వినాల్సిందేనండి, ఎవరైనా నమ్మాల్సిందే అన్నమాట. బైబిల్లో ఉందంటే ఖచ్చితంగా దేవుడు రాసింది ఎవరైనా సరే రాయించింది మాత్రం దేవుడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 లోకాలు ఉన్నాయని తేలిపోయిందండి. కొంతమంది ఏమంటారండి? 7 లోకాలు 14 లోకాలు అంటారండి. 14 లోకాలు ఉన్నాయండి? ఎక్కడా లేవు. 14 లోకాలు లేవండి. 3 లోకాలు మాత్రమే ఉన్నాయి. 14 లోకాలు అనేది వట్టి మాట. ఎక్కడన్నా చూపిందంటే కనీసం రాసినవి కూడా చూపించలేరండి. కానీ మన బైబిల్లో మాత్రం 3 లోకాలని చెబుతున్నాం. ఆ 3 లోకాల గురించి మనం చక్కగా వివరణ అనేది తెలుసుకున్నాం. 3 లోకాల మర్మాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చేస్తుంది. 3 లోకాలు ఉన్నాయని మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకి రాయటం జరిగిందండి బైబిల్లో. ఫస్ట్ లోకం ఏంటండి? పరలోక రాజ్యం కదా. పరలోక రాజ్యం ఎక్కడ ఉందో అది కూడా క్లారిటీ తీసుకుందామండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55 వచనం ఒక్కసారి చూడండి. పరలోక రాజ్యంలో ఎవరు ఉన్నారు? 7వ అధ్యాయము 55, 56 వచనాలండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. ఎవరండి ఈయన? కాదు, స్టెఫెన్ గారు. అపోస్తలుల గారిని వేసుకొస్తారా? స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూసి. ఎప్పుడండి ఆకాశం వైపు తేరి చూసింది? ఆయన రాళ్లతో కొడతారు చూసారు. ఆ సందర్భం ఐడియా ఉందిగా. స్టెఫెన్ గారిని ఆయన రాళ్లతో కొట్టి చంపుతారు కదా, అప్పుడు అనమాట. ఆయన ఆకాశం వైపు తేరి చూస్తే ఆయనకి ఒకరు కనిపిస్తున్నారంట. ఎవరో చూడండి. ఇప్పుడు దేవుని మహిమను యేసుక్రీస్తుల వారంట దేవుని కుడిపార్శాన ఉన్నాడంట. ఆకాశం తెరబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూస్తున్నాడు అని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు. సరిపోద్దండి. ఇక్కడ ఆయన స్టెఫెన్ గారిని రాళ్లతో కొడుతున్నారండి. రాళ్లతో కొడుతుంటే ఈయన అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ప్రార్థన చేసి పైకి చూడగానే ఆకాశం తెరవబడిందంట. అప్పుడు దర్శనం కనబడింది అంటే. స్టెఫెన్ గారు ఒక్కడికి కనిపిస్తారు, మిగతా వాళ్ళు ఎవరికి కనబడట్లా. అందుకని వాళ్ళ రాళ్లతో కొట్టినా కానీ ఎందుకు పడుతున్నాడు ఆయన? నేను చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాను అని. అందుకని ఇట్లా
చూడగానే యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారంట. తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వాన్ని కూర్చొని ఉన్నాడంట. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇద్దరు ఉండాలని కనపడుతుందా, లేకపోతే ఆయన ఒక్కడే ఉన్నాడని అంటే చూపిస్తుందా? ఈ వచనం సరిపోద్ది కదండి. కొంతమంది వాదిస్తున్నారు చూసారా, ముగ్గురు ఒకటే అని. మరి అలాంటి వాళ్ళకి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు కదా. మరి ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. ఈ ఒక్క రిఫరెన్స్లోని దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. పరలోక రాజ్యం ఎక్కడ ఉందనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుందండి. పరలోక రాజ్యం ఎక్కడ ఉందండి? ఆకాశం ఆవల ఉందండి పరలోక రాజ్యం. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వన ఎవరు కూర్చొని ఉన్నారంట? యేసుక్రీస్తు వారు ఉన్నారంట. మరి పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడండి? భూమి మీద ఉన్నాడు. ఇక్కడ మూడు విడివిడిగా కనిపిస్తున్నాయా, లేదా ముగ్గురు ఒకళ్ళనేట్టుగా కనిపిస్తుందండి? మనకి మూడు విడివిడిగా ఉండేట్టుగా కనిపిస్తుందిగా, ముగ్గురు కూడా విడివిడిగా ఉన్నారని అర్థం అవుతుందిగా. ఇక్కడ మనం ఈ వచనానికి ఎందుకు వచ్చామంటే, పరలోక రాజ్యం అనేది ఎక్కడ ఉన్నది క్లారిటీ తీసుకోవడానికి వచ్చాము. ఎక్కడ ఉందండి? ఆకాశం అవల ఉందని బైబిల్ చెబుతుందండి. మనం ఊహించుకోవటం కాదు, బైబిలే క్లారిటీ ఇస్తుంది మీకు. మన క్లారిటీ రావాలి, ఏదైనా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, బైబిల్ చెప్పాలి మనం. తర్వాత ఇంకో వచనానికి వెళ్దామండి. మార్కు సువార్త 13:32. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారనేది అక్కడ కూడా తెలుస్తుంది మనకి. మార్కు సువార్త 13:32 అండి. మార్కు సువార్త 13:32. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడనే ఎరగలు. చూసారా, ఇక్కడ పరలోక రాజ్యంలో ఇంకొకరు కనిపిస్తున్నారు, ఇంకో క్యారెక్టర్. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, ఇంకొకరు ఎవరు ఉన్నారు? దూతలు. అది ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటని తెలుసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాత్రం ఎప్పటికీ భూమి మీద ఉంటాడు 2వ రాకడ వరకు. ఎప్పటికీ ఉండడు ఆయన, 2వ రాకడ వరకు మాత్రం ఉంటాడు. అప్పుడు ఆయన కూడా పరలోక రాజ్యం మనుషులందరూ కూడా అసలు ఈ భూమి మొత్తం కాల్ చేస్తానని చెబుతున్నాడు కదా 2వ రాకడలో. ప్రభు 2వ రాకడలో ఈ భూమి సపోజు నేను ఒక డ్రామా వేస్తాను అనుకోండి, డ్రామాకి ఏం వేస్తారు? సెట్టింగ్లు వేస్తారు, కింద స్టేజీ కట్టి కింద సపోర్ట్ పెట్టి ఆ నైట్ మొత్తం డ్రామా వేసిన తర్వాత తెల్లారు ఏం చేస్తారు? దాన్ని అట్లాగే ఉంచుతారాక పీకేస్తారు. అలాగే ఇదంతా కూడా భూమి, ఇదంతా కూడా సెట్టింగ్ అనమాట. ఈ సెట్టింగ్ అంతా కూడా పీకేస్తాడు దేవుడు. ఎప్పుడు పీకేస్తాడంటే యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు నీతిమంతులను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అనీతిమంతులను అపవాది వాడి దూతలకు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండానికి వీళ్ళని, ఆయన కుమారులైన వీళ్ళని కూడా పాపం చేసిన వాళ్ళు నరకానికి పంపించేస్తారు అన్నమాట. ఇప్పుడు మనకి ఎవరెవరు కనిపించారండి? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, దూతలు. ఇంకా ఈ భూమి మీద ఎవరెవరు ఉన్నారండి? భూమి మీద ఎవరు ఉన్నారు? మనము, మనతో పాటు అపవాది కూడా భూమి మీద ఉన్నారండి. ఎందుకంటే మనందరూ నాగం చేసేది ఆయనే కాబట్టి ఆలోచన కలిగిస్తాడు. కానీ ఆలోచన కలిగించినంత మాత్రాన మనం యేసుక్రీస్తు వారు కూడా ఆలోచన కలిగించాడండి. బాగా ఆకలిస్తుంది ఆయనకి. యాక్చువల్గా అయితే ఒక 40 days ఫుడ్ లేకపోతే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆకలిస్తుందా లేదా? అసలు మనం ఒక రోజుకి ఉపవాసం ఉండటానికే ఇబ్బంది అవుతుంది. బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు అయితే అడ్డం పడిపోతారు, ఒక రోజుకి అడ్డం పడిపోతారు. అలాంటిది ఆయన 40 రోజులు ఆహారం లేకుండా ఉంటే అక్కడికి వచ్చి ఏమన్నాడు? రొట్టెలు ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నాడు తినమని. రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినని మరి సలహా ఇస్తున్నాడు. సలహా మాత్రమే ఇస్తాడనమాట. అలాగే మన పాపంలో పడేయటానికి సలహా ఇస్తాడు. ఆ సలహాని పాటించకూడదు మనం. కానీ చాలామంది ఏం చేస్తారంటే పాటిస్తారనమాట అక్కడ ఉన్న ఆ మూమెంట్లో. ఇక పాటించటం వల్ల అందుకనే చిన్న మెలికి తెలుసుకుంటే చాలండి. వాడు చెప్పింది మనం చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే నరకానికి వాటితో పాటు మనం కూడా ములాఖాత్ అయిపోయి కలుసుకుని వెళ్ళిపోవటం అన్నమాట. ఇంకా మనం పాతాళం గురించి సామెతల గ్రంథంలో కూడా దేవుడు మంచి ఒక మాట రాయించాడండి. సామెతల గ్రంథము 15:24 చూడండి. పాతాళం ఎక్కడుంది అన్నాడు చూద్దాం.
సామెతలు 15:24. సామెతలు 15:24 అండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు అదండి. ఇప్పుడు పాతాళం ఎక్కడ ఉందండి? ఇప్పుడు బైబిల్లోనే మనకు చూపిస్తుంది. ఇది నోటి మాటగా కాకుండా పరలోక రాజ్యం ఎక్కడ ఉంది, భూమి ఎక్కడ ఉందని మనకు తెలుసు. అలాగే పాతాళం ఎక్కడ ఉందంట? క్రిందనున్న పాతాళము, క్రిందనున్న భూమి కింద ఉందని చెబుతున్నారు అన్నమాట. ఇది రాసింది ఎవరంటే సొలొమోను గారు. ఆయన యొక్క జ్ఞానంతో అప్పుడే రాయేస్తాడు ఆయన. పరలోక రాజ్యము కంటికి కనిపిస్తుందండి మనకి. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా పరలోక రాజ్యం? మనం కనీసం ఢిల్లీ వెళ్ళి రాలేదు. ఢిల్లీ మామూలుగా ఫోటోలు చూడటమే కానీ రియల్గా ఢిల్లీ వెళ్ళలేదు మనం, భూమి మీద ఉన్న దగ్గరలో ఉన్న. అలాగే పరలోకము వెళ్ళలేదు. అలాగే నరకానికి ఎవరైనా వెళ్ళొచ్చారండి మనలో? ఇక్కడ ఎవరన్నా నరకానికి కూడా ఎవరు వెళ్ళి రాలేదు. కానీ ఈ రెండు కంటికి కనిపించడం లేదు. అయినా సరే వండేయాలి, ఖచ్చితంగా వండేయండి. పరలోక రాజ్యము ఉంది, అలాగే నరకము ఉందన్నమాట. ఈ రెండు కూడా పరలోక రాజ్యం కానీ నరకం కానీ కంటికి కనిపించమండి. అలాగే మనం 3 లోకాలకు సంబంధించిన వాళ్ళం అండి. మనం ఒక లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం పుట్టకముందు ఎక్కడ ఉన్నామండి? కడుపులో. పరలోక రాజ్యంలో దేవుని ఆలోచనలో పుట్టామండి మనందరం. మన పాలన 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో మనం అందరం కూడా భూమి మీదకి రావాలని దేవుని యొక్క కోరిక అండి. ఆయన కోరిక మేరకు పరలోక రాజ్యంలోనే పుట్టాం. 21వ శతాబ్దంలో వీళ్ళు రావాలి, నా పిల్లలు రావాలి. 20వ శతాబ్దం మనం 20 నుంచి 21లోకి వచ్చామండి చాలామంది. ఈ పలానా టైంలో రావాలని ఆయన అప్పుడెప్పుడు అనుకున్న ఆయన ఆలోచన చొప్పున మనం ఈ లోకానికి రావట్లేదు. మనం పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చాం. భూలోకం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్తాం. నరకానికి అంటే మనం మంచి పనులు చేస్తేనేమో పరదేశకి వెళ్తాం. అదే చెడు పనులు చేస్తే ఎక్కడికి వెళ్తామండి? యాత్న బడి స్థలానికి వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తామండి? మళ్ళీ భూమి మధ్యాకాశంలోనికి వస్తాం. ఎప్పుడు యేసుక్రీస్తు 2వ రకంలో. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామండి? వెళ్తే పరలోక రాజ్యానికి. మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ అగ్నికొండానికి. ఎన్ని స్టెప్పులు వేయాలండి మనిషి. స్టెప్పులు చెప్పి 2వ స్టెప్పులోకి వచ్చాం. 3వ స్టెప్పు పాతాళము, తర్వాత మళ్ళీ భూమి, తర్వాత పరలోక రాజ్యం, మళ్ళీ పాతాళమా అనేది డిసైడ్ చేస్తాడన్నమాట దేవుడు. అందుకని మనం ఈ బ్రతుకున్న ఈ కాలంలోనే ఎలాంటి పాపాలు చేయకుండా దేవునికి ఇష్టలుగా జీవించి ఆయనకి భయము భక్తి, ఆయన ఎడల మనం భయము భక్తి కలిగి ఉన్న ఎడల మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. లేకపోతే నరకానికి వెళ్ళిపోతామని బైబిల్ క్లారిటీ ఇస్తుంది అన్నమాట. మనం చనిపోయిన వెంటనే అప్పుడు లాజరు గారు ఉన్నారు కదండి, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? లాజరు గారు, పేదరాజులు ఉన్నారు కదా, ఆయన పరదేశికి వెళ్ళటం జరిగింది ఆయన. అలాగే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? ధనవంతుడు కూడా నరకానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఏ స్థలానికి వెళ్ళాడు? యాతన పడే స్థలానికి వెళ్ళటం జరిగింది అని మనం తెలుసుకోవాలండి. ఇంకా అలాగే మరి అబ్రహాం గారు కూడా ఒక మంచి మాట చెప్పడం జరిగిందండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటనేది బైబిల్లో దేవుడు రాయించడం జరిగింది. ఆ మాట కూడా మనం చూద్దామండి. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం అండి. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాం గారంట నిండు వృద్ధాప్యానికి వచ్చేసాట. మంచి ముసలితనమున ప్రాణము విడిచి పితరుల యొద్దకు చేర్చబడి. పితరులు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు పరదేశికి వెళ్ళారన్నమాట. నరకానికి వెళ్ళటం జరిగిందన్నమాట. మంచి వృద్ధాప్యం ముందు చనిపోయాడండి అబ్రహాం గారు. చనిపోయిన తర్వాత ఆయన కూడా ఎక్కడికి వెళ్ళటం జరిగింది? కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటారు కొంతమంది. లోకాలకు కలదు, లోకానికి అన్నారు. చాలామంది ఏమంటారంటే ఆ టీవీలో వార్తలు చెప్తా ఏమంటారండి వాళ్ళు? కానరాని లోకాలకు అంటాడు. లోకాలు కాదండి, లోకానికి మాత్రమే. ఒక్క లోకానికి వెళ్తాడు.
పాతాళమే. ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే పాతాళంకి వెళ్తారు. వెళ్తే పరదేశికి కానీ లేదా యాతన పడే స్థలానికి కానీ. మధ్యలో ఇంకోటి ఉంది, అగ్నిగుండం. ఆ అగ్నిగుండానికి మాత్రం తర్వాత అది ఇంకో స్టెప్ అనమాట. అది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట అది అగ్నిగుండం అనేది. ఇంకోటి మరి యాకోబు గారు కూడా చనిపోవడం జరిగిందండి. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడని బైబిల్లో రాయించారో ఆ మాట కూడా చదువుకుందామండి. ఆదికాండము 37 అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము 37 అధ్యాయం 35 వచ్చినామండి. అక్కడ ఒక మాట, మంచి మాట రాయించడం జరిగింది. అతని కుమారులందరూ అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసేది. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుట మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చింది. ఏ లోకానికంట? మృతుల లోకము. పాతాళానికి ఇంకొక పేరేంటండి? మృతుల లోకము. మృతుల లోకము. మృతుల లోకము. చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. అప్పుడే తెలిసిన విషయం యాకోబు గారికి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఈ సందర్భం ఏంటంటే ఐడియా ఉందా మీకు? ఈ అన్నలందరూ కూడా తమ్ముడైన యోసేపు గారి మీద కక్ష పెట్టుకొని అతను ఏం చేశారండి, ఒక గుంటలో పడేస్తారు. గుంటలో పడేస్తే వాళ్ళు కొనుక్కొని ఐగుప్తీయులు కొనుక్కొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చెబుతున్నారంటే కొన్ని బట్టలు వస్త్రాలు తీసుకొచ్చి ఆ తమ్ముడు చచ్చిపోయాడు అని అనేవరకు క్రూరమృగం అతను చీల్చి చంపేసేసింది అని చెప్పేవరకు ఈయన తట్టుకోలేక అప్పుడు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చదవండి, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి. అయితే అతడు ఓదార్పు నొల్లక, నేను అంగలార్చుట మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళదని చెప్పాడు. అంటే నా కొడుకు చనిపోయాడు, యోసేపుగా చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను. ముసలాడికి టెన్షన్, ముసలాయన కదా, బాగా టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి ఎవరైనా చనిపోతే అంతమంది కొడుకులు ఉన్నా సరే, మా కొడుకు యోసేపు గారు చనిపోయే వరకు ఆయనకి ఎంత బాధ కలిగిందంటే, నేను కూడా చచ్చిపోతాను, ఇంకా నేను ఎందుకు భూమి మీద ఎందుకని అన్నాడేక బాధతో. నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను, ఇక నాకు ఈ భూమి మీద ఉండబుద్ధి కావట్లేదు అన్నాడు అనమాట. కానీ వాస్తవానికి ఆయన చచ్చిపోయాడండి. యోసేపు గారు చనిపోలేదండి. ఆయన అక్కడ ఐగుప్తు దేశంలో వీళ్ళందరూ కూడా దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున ఏమైందండి, అక్కడికి ముందుగానే ఆయన పంపించి వీళ్ళందరికీ కరువు వచ్చినప్పుడు ఆహారం ధాన్యం అంతా కూడా అందించడం జరిగిందండి. సప్లై దేవుడు ముందుగానే ఆయన అక్కడికి పంపించి దేవుని యొక్క ప్రణాళిక చూసారా. ఒక్కోసారి కీడులో కూడా మేలుని చూపించేవాడే దేవుడు మనకు. కాబట్టి కొంచెం టైం పట్టింది కొన్ని సందర్భాల్లో. టైం పట్టినప్పుడు ఏమైందంటే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా మనం కంగారు పడితే మాత్రం కొన్ని పనులు అవ్వండి. దేవుని యొక్క ప్రణాళిక ఒక రకంగా ఉంటుందండి. ఆయన 12 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పడం వచ్చండి. మరి 12 సంవత్సరాలకి వాక్యం చెప్పమని ఆయన పంపించాడా? 30 సంవత్సరాలు వచ్చిందాక ఆగాడు. ఎందుకని? 18 సంవత్సరాలు ఆగాడు ఆయన. చిన్నపిల్లడు కాబట్టి ఇతను చెప్పిన మాటలు ఎవరు నమ్మరని చెప్పేసి 30 సంవత్సరాలు వచ్చింది అది చెప్తే వింటారా లేదా? చక్కగా వింటారు. మేసాల గడ్డలు అన్నీ వస్తాయి. ఈయన ఏ మాట చెప్పినా కానీ ఈయనకన్నా పెద్దోళ్ళు కూడా ఈయన మాట వినేవాళ్ళు. ఎవరండి పెద్దోళ్ళు? శిష్యులు. పేతురు గారు వాళ్ళందరూ కూడా ఈయన మీద పెద్దోళ్ళు లేరంట. 35, 40, 50. మరి అయినా సరే మరి ఈయన కుర్రోడైనా సరే ఈయన మాట ఎందుకనంటే ఈయనలో ఉన్న దేవుని యొక్క కృపను బట్టి నీతిగా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి శిష్యులు ఆయన మాటలు విన్నారు. లేకపోతే ఈయన అలర్చిల్లరగా ఉన్నట్టయితే ఈయన మాటలు వింటారా? వినరనమాట. అదనమాట దేవుని యొక్క ప్రణాళిక చొప్పున అలాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యాకోబు గారు ఏమన్నాడంటే, మృతుల లోకమునకు నేను వెళ్ళిపోతాను అన్నాడు. పాతాళానికి మరొక పేరే మృతుల లోకము. మృతి పొందిన వాళ్ళందరూ కూడా ఆ లోకానికి వెళ్తారని చెప్పడం జరిగిందండి. ఇంకా మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో మంచి మాట ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం 14వ వచనం అండి.
నీరున్న చోటున ఉమ్, నీరున్న చోటున ఉన్న వృక్షములన్నింటిలో ఉమ్, ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి ఉమ్. తన ఆ, తన కొనను మేఘముల కంట చేసి ఏసుకేలు 31:14 హెచ్కేలు 31:14 సరే. నీరున్న చోటునున్న వృక్షములన్నింటిలో ఏదియో తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు అది క్రింది లోకము చదువు. లోకమునకు పోవు నరుల యుద్ధకు దిగు వారితో కూడా మరణము పాలైరి. క్రింది ఉన్న లోకము, క్రింది లోకము అంటే ఏంటండి? పాతాళ లోకము అని హెచ్కేల్ గ్రంథంలోనే ఉంది, ఆది కాండంలో ఉంది, చాలా చోట్ల ఉంటుందండి. దాన్నే మనం పాతాళ లోకం అనుకుంటున్నాం, నరకం అంటున్నాం. ఇంకొక వచ్చిన కూడా చదవండి. ఏస్కేలు 32:18 ఒకసారి చూడండి. 32:18. నరపుత్రుడా అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహములను గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి పొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోవునట్లు భూమి క్రిందకి పాతాళముకు పోయిన వారి ప్రసిద్ధి చెందిన వారి కుమార్తెలు ఎవరండి? రజనీకాంత్ గారు కానీ ప్రసిద్ధి పొందాడా లేదా? ఆయన కుమార్తెలు ఏం చేస్తున్నారండి? వాళ్ళు సినిమాలు తీస్తున్నారుగా. వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారని చెబుతుంది బైబిల్. ప్రసిద్ధి చెందిన వారి కుమార్తెలే కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కుమార్తెలే కానీ, బిజినెస్ మ్యాన్ కుమార్తెలే కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారంట? ప్రసిద్ధి చెందిన వాళ్ళందరూ కూడా భూమి కింద పాతాళానికి వెళ్ళిపోతారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ భూలోకంలో అతను ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతిగాంచినా సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళే కాకుండా వాళ్ళ కుమార్తెలు కూడా అంట. ఇప్పుడు రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇప్పుడు వీళ్ళు కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరూ భక్తిగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళతో పాటే ఉంటారండి? వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తారా అంటే దేవుళ్ళకి రావటం అనేది కష్టం అండి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే పాతాళానికి జారిపోతారు అని చెప్పడం బైబిల్ చెబుతుందండి. అంటే మనకి వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తున్నాం, కానీ ఇంకా ఎంతోమంది ప్రఖ్యాతికి చెందిన వారు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారంటే నరకానికి పోతారు అని చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకోటి అల్లరి అని ఉంటుంది చూడండి. ఫస్ట్ 32:18 అల్లరి అని ఉంటుంది చూడండి. అల్లరి చేస్తారట వీళ్ళందరూ కూడా. అల్లరి చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారంటే పాతాళానికి పోతారు. అల్లరి చేయు అప్పుడు ఆ రోజుల్లోనే ఐగుప్తులు చేసేవాళ్ళు. ఇప్పుడు అల్లరి ఎవరు చేస్తున్నారండి? ఒక విషయం ఏంటంటే కొన్ని సంఘాలలో కూడా అల్లరి చేస్తూ ఉంటారండి. పాట పాడుతున్న చాలు ఎల్ల పక్కన వాళ్ళు ఉండే పని లేదు. గోల చేసుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఎగ్గిరి మీద పడేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పాటలోనే వాళ్ళకి ఊపు వచ్చేస్తూ ఉంటుంది. అది దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. అలాగే ఈ సినిమాలు ఇవన్నీ కూడా ఏం జరుగుతుందండి? క్లబ్బుల్లో పబ్బుల్లో అల్లరే జరిగిద్దా, లేకపోతే ఆయన ప్రశాంతమైన మాటలు చెబుతారు అక్కడ? మరి అలాగే మనం మందిరాలు కొన్ని మందిరాల్లో కూడా అల్లరి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు అని దేవుడు క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి పనుల్లో ఎవరు అల్లరి ఎక్కడ జరుగుతుంటే అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, సైడ్ అయిపోవాలన్నమాట. అలాగే ధనవంతుల పిల్లలు కూడా, మా ధనవంతుల పిల్లలు కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది మరి అపార్థం చేసుకుంటారు. ఒకవేళ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారండి. డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, షికార్లు వెళ్తారు, నైట్ 12, 1 గంట 2, 3 కూడా ఇంట్లో ఎళ్ళకి తిరిగి వస్తూ ఉంటారు. ఎక్కడ తిరుగుతారు ఏంటో. వీళ్ళ చేతి నిండా డబ్బులు ఉంటాయండి. వీళ్ళకి డబ్బులు ఏం చేస్తారని వాళ్ళు షికారులు చేస్తూ ఉంటారన్నమాట. పార్టీలని, డిన్నర్లని, రకరకాలుగా కార్యక్రమాల్లో పాల్గొంటారండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని దేవుడు ఎప్పుడు బైబిల్లో రాయించడం జరిగిందండి.
మృతుల లోకానికి వెళ్ళిపోతారు. 3 లోకాలు మనం చూసాం కదండి. 1 పరలోక రాజ్యము, 2 భూమి, 3వది పాతాళము. వీళ్ళందరూ కూడా అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఒక మంచి మాట మనం అది కూడా చూద్దామండి. లోకాసు వార్త 23:43 ఒకసారి చూడండి. లోకాసు వార్త 23:43 అండి. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎవరితో చెప్పారండి ఈ మాట? నేడు నీవు నాతో కూడా పరలోక రాజ్యానికి వచ్చేస్తావా అన్నాడా, పరదేశంలో ఉంటామని చెబుతున్నాడా? ఈ వచనాన్ని బట్టి క్రైస్తవులందరికీ కళ్ళు తెరుచుకోవాలి కదండి. చాలామందికి మళ్ళీ ఒక్కొక్కసారి చదవండి, మళ్ళీ ఈ వీడియో వినే వాళ్ళకి కొద్దిగా అర్థమైంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో, పరలోకం కాదు పరదైసులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నానని ఆయన చెప్పడం జరిగింది. పరదైసు ఎక్కడ ఉందండి? అది ఇప్పుడు మనం చెప్పుకున్న పాతాళంలో ఒక భాగంలో పరదైసు ఉండటం జరిగిందండి. ఈ పరదైసుకి తీసుకుని వెళ్తానని యేసుక్రీస్తు వారు అంటే కాదు, చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారని అపార్థం చేసుకున్నాడు. ఈ వచనం సరిపోద్దండి. ఎవరికైనా సమాధానం చెప్పండి. ఎవరన్నా మనం కొన్ని క్వశ్చన్లు వేస్తారు. మనం చెప్పే వచ్చిన వాక్యం కొంతమందికి మింగుడు పడదండి. అలా మింగుడు పడిన వారికి ఈ వచనాలు చూపిస్తే వాళ్ళకి క్లారిటీ రావాలి. అర్థం చేసుకున్నారనుకున్నా ఓకే, అర్థం చేసుకోకుండా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళని వదిలేసేయటండి. మనం ఏం చేసి ఇది దేవుడే వాళ్ళని వదిలేసేసాడు. ఏమన్నాడండి ఒక మాట ఆయన యేసుక్రీస్తు వారు, నేను 2వ రాకడలో వచ్చినప్పుడు విశ్వాసులలో నేను విశ్వాసం కనుగొందన. అసలు ఆ మాట 400 కోట్ల మంది క్రైస్తవులు అంటే ఆ మాట మరి ఎందుకన్నాడు ఆయన అంటే, చాలామంది ఈ లోక సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తున్నారు. కానీ విశ్వాసం దేనికోసం ఉండాలంటే పరలోక రాజ్యం, నేను చనిపోయిన తర్వాత నేను నా కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక విశ్వాసంతో బ్రతకాలని ప్రతి ఒక్క మనిషి కూడా. అందుకని ఆ మాట అనటం జరిగింది. పరదేశు చనిపోయిన తర్వాత వెళ్ళేది ఎక్కడికండి? పరదేశకండి, పరలోక రాజ్యానికి కాదు. ఈ క్లారిటీ అందరూ తెచ్చుకోవాలండి. ఎందుకంటే మనం అపార్థం చేసుకోకూడదండి. వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎట్లాగండి? క్రైస్తవులైన మనమే అపార్థం చేసుకుంటే ఇంక వేరే వాళ్ళకి ఏం చెప్తామండి? అందుకనే బైబిల్ చదివేటప్పుడు ఆచితూచి కరెక్ట్గా అసలు ఏంటి, ఈ మాట ఇక్కడ ఎలా ఉంది, ఇంకోసాట ఎలా ఉంది అనేది మనం తెలుసుకొని ఆలోచిస్తే అర్థమవుద్దండి. మనం ఇన్ని పాఠాలు వింటున్నాం కాబట్టి మనకు బైబిల్ ఇప్పుడు తేటతెల్లంగా అర్థమవుతుంది. చదువుతుంటే చక్కగా ఓహో ఇది ఈ కాలానికి సంబంధించింది. పరలోక రాజ్యం అనేది ఈ కాలానికి సంబంధించిందండి కాదండి. మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఈ కాలం వేరు, పాతాళానికి వెళ్ళే కాలం వేరు, పరలోక రాజ్యానికి వెళ్ళే కాలం వేరు. ఈ కాలాలు కూడా మనం తెలుసుకోవాలండి. కాబట్టి యేసుక్రీస్తు వారే క్లారిటీ ఇచ్చేసాడుగా, నీవు నాతో పరదేశికి వస్తావు. ఇంకో మాట కూడా చూద్దాం. 2 కొరింథీ 12:2 ఒకసారి చూడండి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు కూడా ఒక మంచి క్లారిటీ ఇస్తున్నాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:2 అండి. 2 కొరింథీ 12:2. క్రీస్తునందున్న ఒక మనిషిని ఎరిగాడంట. ఎవరైనా? పౌలు గారు. అతడు 14 సంవత్సరాల కిందట మూడవ ఆకాశమునకు కొనుపబడిన అతని శరీరంతో కొనుపబడిన నేను ఎరుగుదును. శరీరం లేక కొనుపబడలేదు నేను ఎరగను. అది దేవునికే తెలియను. 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం కూడా. అటు మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడిన, శరీరము లేక కొనిపోబడిన నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయంతును. నా విషయమైతేనో నా బలహీనమంతేనో గాని పేరు ఈ విధముగా అతిశయపంపాను. అది ఇక్కడ ఈ వచనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది.
ఇది ఆయనకు వచ్చిన దర్శనం అండి. ఇది రియల్ అంటే దర్శనం దేవుడు చూపించాడు. ఒక మనుషుడు ఉన్నాడంట 14 సంవత్సరాల క్రితం అంట. ఆయనంట ఎక్కడికి వెళ్ళాడంట, 3 ఆకాశములకు వెళ్ళాడంట. శరీరంతో వెళ్ళాడో తెలియదు, శరీరం లేకుండా వెళ్ళాడో తెలియదు. దర్శనంలో చూపిస్తున్నాడు దేవుడు ఈయనకి. అంటే ఇక్కడ పాతాళ లోకంలో పరదేశం ఉందని చెప్పటానికి ఇదంతా కూడా అర్థమైందే. భూమి 2వ ఆకాశము, 3 ఆకాశం పాతాళం అన్నమాట. అది మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము బైబిల్ పరిభాషలో ఇలాగ చెప్పడం జరిగిందనమాట. మధ్య ఆకాశం అంటే చాలామంది అనుకున్నారంటే ఆకాశం మధ్యలో అనుకున్నారు కాదు, భూమినే మధ్య ఆకాశం అంటాడు దేవుడు. కానీ ఇది కూడా ఇక్కడ కూడా క్లారిటీ లేకుండా అపార్థం చేసుకున్నారండి. యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వస్తాడంటే భూమి మీదకి, ఆకాశం మధ్యలోకి, భూమి మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా పోగు చేసుకొని తీసుకెళ్తాడనమాట మేఘాల మీద. సరే అక్కడ వరకు వచ్చినా పర్వాలేదు, భూమి కింద లెక్క వచ్చింది కదా. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినా పర్వాలేదు, భూమి మీదకి వచ్చినా పర్వాలేదు. కానీ మధ్యాకాశంలోకి వచ్చినా మనందరం అక్కడికి దేవదూతలు తీసుకెళ్ళి అది భూమి కిందే లెక్క వచ్చింది అనమాట. ఆకాశం కింద అంటే భూమి కిందే లెక్క వచ్చింది. ఆకాశం పైన పరలోక రాజ్యం, కింద పాతాళము. అర్థమవుతుందా? క్లారిటీ తెలుసుకోవాలి మనం. ఎందుకంటే క్రైస్తవులం కాబట్టి మనం ఎవరికన్నా చెప్పాలన్నా మనం అసలు ముందు మనకు తెలిస్తేనే మనం ఎవరికన్నా చెప్పగలిగేది. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, నాకు ఒక దర్శనం కలిగింది, అది ఎక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ ఇంకొకసారి చదివితే క్లారిటీ వచ్చేసింది. క్రీస్తునందున్న ఒక మనిషిని ఎరిగాడంట. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలో కనుపబడను. అతడు శరీరంతో కనుపబడను నేను ఎరుగను, శరీరం లేక కనుపబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అంటే మనుష్యుడు నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కనుపబడి వచింప శక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కనుపబడను, శరీరం లేక కనుపబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయం ఎంతును, నా విషయం అయితేనను నా బలహీనత ఎందును గాక ఈ వేరు విధముగా అతిశయింపాలి. ఇక్కడ పౌలు గారు ఒక క్లారిటీ ఇస్తున్నాడు అండి. పాతాళంలో పరదేశం ఉంది అని క్లారిటీ ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇందాక ఒకసారి క్లారిటీ తీసుకున్నాక ఇంకా క్లారిటీ రావాలంటే మనకి దేవుడు ఇంకొకసాట ఫుల్ క్లారిటీ ఇచ్చాడండి. అతిశయం నీకేంటి ఏమైనా డౌట్ వచ్చిందా? ఆయన అతిశయపడుతున్నాడు, అతిశయపడను అంటున్నాడు అంటే అతిశయపడటం అంటే అది గొప్ప విషయంలాగా నేను భావించటం లేదు. ఇవన్నీ నార్మల్గా జరిగాయి. అతిశయం కొంతమంది కాళ్ళు ఎగరేస్తారు, అది అతిశయం. నేనే గొప్ప అన్నట్టుగా. నేనేం గొప్పవాడిని కాదయ్యా, కాదు నాకు దేవుడు దర్శనం ద్వారా చూపించాడు అని చెబుతున్నాడు అనమాట ఆయన. నేనేదో గొప్పవాడిని కాదు అని తగ్గించుకొని మాట్లాడతాను. అతిశయపడటం అంటే అది నేనే గొప్ప అంటారు, అది అతిశయపడటం అంటే అతిశయపట్టలేదు అని చెబుతున్నాడు. కాదు దర్శనం దేవుడు నాకు చూపించాడు, అది మీకు చెబుతున్నాను వివరణ అని చెబుతున్నాడు. ఇది ఎలాంటి దేవుడు నాకు చూపించాడు, నేను ఏదో గొప్ప అని కాదు అని ఆయన తగ్గించుకుంటున్నాడు. నిజంగా గొప్ప కాకపోతే ఎందుకు చూపిస్తాడని, నిజంగా అందరికన్నా గొప్ప అని చెప్పాలి. కానీ గొప్పోడు ఎవడు నేను గొప్పోడని కాలు ఎగరేయడు. కానీ ఇక్కడ ఈయన గొప్పోడు అయినా సరే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, అది ఆయన గొప్పతనం. లోకసువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మీకు 3 లోకాలు చూపిస్తారు, పాతాళంలో 3 పార్టీలు చూపిస్తారండి. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది మనకి. లోకసువార్త 16వ అధ్యాయం 22వ వచనం అండి. లోకసువార్త 16వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి, ఆ దరిద్రుడు అంటే ఎవరండి? లాజరు గారు అన్నమాట. చనిపోయి దేవదూతల చేత అబ్రహాం గారి రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే కొనిపోబడటం అంటే ఏంటి? తీసుకెళ్ళారు అని అర్థం. కొనిపోబడటం అంటే కొంతమందికి అర్థం కాదని మళ్ళీ వివరణ ఇస్తాం అన్నమాట. కొనిపోబడటం తీసుకెళ్ళారు అనమాట. ఎవరు తీసుకెళ్లారంటే ఆయన్ని? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అంట. ఈ భూమి మీద ఆయన బ్రతికినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, కుక్కలు వచ్చాట పుళ్ళు నాగుతుంటే అల్లించుకోవడానికి కూడా ఓపిక లేదంట. కానీ మరి అలాంటి ఆయన
తీసుకెళ్ళటానికి దేవుని కొరకు నీతిగా జీవించాడు కాబట్టి ఆయనకి హంగులు ఆర్భటాలు ఏమీ లేవు, ధనం లేదు, ఏమీ లేదు, కనీసం ఆరోగ్యం కూడా లేదండి. అలాంటి ఆయన చనిపోయిన తర్వాత దేవుని కొరకు ఎదురు చూసి చనిపోయాడు కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడా, దేవదూతలు వచ్చి తీసుకెళ్లారండి ఆయన. అలాగే ధనవంతుడు ఎలా వెళ్ళాడండి, డైరెక్ట్గా నరకానికి పోయి యాతన పడే స్థలానికి వెళ్ళాడండి. ఒక్క క్షణంలో దూకటం అక్కడ, ఒక్క క్షణంలో. కానీ ఈయన్ని ఒక సెలబ్రిటీ లాగా ఇప్పుడు మనం చూస్తుంటాం, ఎవరో బౌన్సర్లు ఉంటారు కదా, ఏదైనా మీటింగ్లు పెట్టి ఇక్కడ కొంచెం పేరున్న వాళ్ళ దగ్గర ఏమంటారు వాళ్ళు, బౌన్సర్లు ఉండి ఏదన్నా తొక్కిసలాట జరిగిద్దామని అని చెప్పేసి బౌన్సర్లను పెట్టుకుంటారు అనమాట, కప్పుక్కన ఏదైనా ఇబ్బంది ఇద్దామనండి. అలాగే మరి ఇక్కడ ఈ లోకంలో చూస్తే ఆయన పరిస్థితి చూస్తే ఎంతో దరిద్రుడు అని రాశారు, చూసారా? దరిద్రుడు అంట. దరిద్రుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట, అబ్రహాం గారి రొమ్మను అనుకోవడానికి వెళ్ళాడండి. పాతాళంలో ఒక భాగమైన పరదేశకు వెళ్ళటం జరిగింది. అది మరి మనకు కావాల్సింది ఏంటంటే పాతాళము, యాతన పడే స్థలము, అలాగే అగ్నిగుండము అని ఉంటుంది. ఇప్పుడు అది కూడా మీకు ఆ వచనం కూడా చూపిస్తాను. ఇప్పుడు 25 వచనం ఒకసారి చదవండి. అందుకు అబ్రహాము కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖముగా అనుభవించింది. ఈ ధనవంతుడితో మాట్లాడమాట. అలాగే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ ఎద్దుకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా ఎద్దుకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధ ఇప్పుడు అగాధము అని చెప్పాను కదా, ఇప్పుడు కనబడుతుందా? యాతన పడే స్థలంలోను అలాగే పరదేశంలో అక్కడ ఉన్న వాళ్ళకి మధ్యలో మహా అగాధం ఉందంట. మహా అగాధము అగ్నికొండమే, అది కూడా దానికి డిఫరెన్స్ యాతన పడే స్థలం వేరు, అగ్నికొండం వేరు, పరదేశంలో వీళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్. పాతాళంలోనే 3 ప్లేస్లు ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా? క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ అబ్రహాం గారిని వాళ్ళందరూ చూడ, ఇప్పుడు వీళ్ళు కాలిపోతా కూడా ఇప్పుడు ధనవంతుడు అదేగా మాట్లాడుతున్నాడు, అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా అన్నాడు. తండ్రివైన ఇక్కడికి వచ్చాక బుద్ధి వచ్చింది. తండ్రివైన అబ్రహామా, నాకు కొంచెం దాహం వేస్తుంది, ఒక డ్రాప్ నాలుగు మీద ఏమని అడుగుతాడండి. దాహాన్ని తట్టుకోలేక ఏమన్నాడు ఆయన, అక్కడ వారు ఇక్కడికి కానీ ఇక్కడ వారు అక్కడికి కానీ రావటం కుదరదయ్యా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పటం జరిగింది అనమాట. నీకు భూలోకంలో ఉన్నప్పుడు చాలామంది సువార్త చెప్పారు కదా, నువ్వు అవి ఎందుకు వినిపించుకోలేదంటే, నేను మీటింగ్లు ఎక్కడ ఉన్నా కానీ మీటింగ్ రాలేదు, ఆదివారం అసలు కనీసం మందిరానికి కూడా రాలేదు నేను, సండే కూడా, అప్పుడు శనివారం కదా వాళ్ళకి విశ్రాంతి దినం, శనివారం నేను ఆరాధనకి వెళ్ళేవాడిని కాదు, ఏదో పార్టీ అని ఇటైనా అటైనా వెళ్ళిపోతూ ఉండేవాడిని, డబ్బులు బాగా చేతి నిండా ఉండే కదా అని సమాధానం చెప్తుంది. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని ఎవరినో నన్ను పంపి నేను వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తాను, ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను అని, వాళ్ళన్నా కొద్దిగా జాగ్రత్త పడతారని అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఉండదు, ఇక్కడ పరదేశికి రావటం, అక్కడికి రావటం కుదరదు, అలాగే భూమి మీద కూడా రావటం ఉండదు. మేము వాళ్ళకి బయట వాళ్ళకి సువార్త చెప్పడానికి మోషే గారు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చెబుతారంటే వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళు వినరు, వినిపించుకోరు. నేను వెళ్ళి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ చెబితే అప్పుడు నమ్ముతారు వాళ్ళంటే, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం నో ఛాన్స్. వాళ్ళకి చెబుతున్నారు, సువార్త చెప్పడం జరుగుతుంది కదా అన్ని చోట్ల కూడా సువార్త ప్రకటించడం జరుగుతుంది, ఆయన వినిపించుకోవట్లేదు వాళ్ళని చెప్పడం జరిగిందనమాట. 23, 24, 25 చదివారా? 25 చదవ, 26 ఒకసారి చదవండి, మనం గుంపులోకి వెళ్ళిపోదాం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, ఇక్కడ వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును, మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇది ఇక్కడ క్లారిటీ ఇచ్చాడా లేదా అబ్రహాం గారు? ఇక్కడేమో యాతన పడుతున్నాడు ఆయన, ఎవరు? ధనవంతుడు. ఇక్కడేమో అబ్రహాం గారు, లాజరు గారు ఉన్నారు. ఈ మధ్యలో ఈ గీత ఏంటి?
గీత అంటే గీత కాదండి, చాలా పెద్దగా ఉంటుంది అది. పెద్ద అందకం. అగాధము అది పాతాళంలోనే 3 పార్ట్లు. ఇక్కడేమో యాతన పడే స్థలం ఇది ధనవంతుడు, ఇక్కడేమో అగాధము, ఇక్కడేమో అబ్రహాం గారు పేదలాదర్ గారు వీళ్ళందరూ రెస్ట్ తీసుకునే ప్లేస్. వీళ్ళు చూసుకునే అవకాశం ఉంది, కనిపిస్తూనే ఉంటారనమాట. అందుకనే ఈ ధనవంతుడు అబ్రహాం గారితో మాట్లాడటం జరిగింది. కాబట్టి పాతాళంలోనే 3 పార్ట్లు ఉంటాయి. 3 లోకాల మర్మాలు ఏంటంటే, ఒకటి పరలోక రాజ్యము, రెండవది ఏంటండి భూలోకము, మూడవది పాతాళములోనే 3 పార్ట్లు, యాతన పడే స్థలము, అలాగే అగ్నిగుండము, పరదైసు. ఒకసారి మీరు చెప్పండి, మీకు ఎంతవరకు అర్థమైందో. పాతాళంలో ఉన్న 3 పార్ట్లు పేరేంటి చెప్పండి. అగ్నిగుండము, పరదేశు. నువ్వు చెప్పు. పరదేశు, అగాధము, యాతన స్థలం. పాతాళం. అదే పాతాళంలోనే 3 పార్ట్లు ఉన్నాయి కదా. 3 పార్ట్లు ఏంటి? అగ్నిగుండం, మధ్యలో అగాధం. అగ్నిగుండం అన్న అగాధం ఒకటే. అదే యాతన పడే స్థలం. ఇప్పుడు చెప్పు. పరదైసు, అగ్నిగుండం, యాతన పడే స్థలం. ఇది క్లారిటీ ఉండాలండి మనకి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ 3 చోట్ల ఏదో దానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మనం. పరదేశికి కానీ, యాతన పడే స్థలానికి కానీ, అగ్నిగుండానికి కానీ. ఇక్కడ ఉండే యాతన పడే స్థలం నుంచి అగాధంలోకి వెళ్తారు రెండో రాసినప్పుడు. ఇక్కడ ఉండే పరదేశంలో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి, యాతన పడే స్థలం ఏంటి, అగ్నిగుండం ఏంటి మీకు డౌట్ రావచ్చు. వచ్చిందేమన్నా మరి 2 ఎందుకు పెట్టాడు అక్కడ అంటే, అక్కడ వచ్చేంత వరకు కూడా దాంట్లో పడేయకుండా వెయిట్ చేస్తున్నాడు విష్ణు. ఇప్పుడు ఏంటి యాతన పడే స్థలం అంటే కొంచెం శిక్ష తక్కువగా ఉంటుంది అనమాట అక్కడ. ఇప్పుడు తీర్పు జరిగేది కదా, తీర్పు జరిగిన తర్వాత మళ్ళీ అగ్నిగుండంలోకి వేస్తాడు కదా, అక్కడైతే ఇంకా అరుపులు ఎక్కువ ఉంటాయంట అక్కడ. ఇప్పుడు పెనం మీద అటుగా, ఇప్పుడు చెప్పినట్టుగా పెనం మీద అట్టే అయితే ఇది కాల్చి మనం తింటాం. అట్లా తర్వాత డైరెక్ట్గా పొయ్యిలోనే పడితే వేడి పెనం మీదే మనం తట్టుకోలేము. మరి ఇంక డైరెక్ట్ పొయ్యిలో పడితే పెద్ద కనకనలాడే పెద్ద నొప్పులు పొయ్యి ఉందనుకోండి, ఆ నొప్పు రవ్వ కాలు కింద పడితే ఎట్టొకట్ట దానికి బ్యాండేజీ కట్టుకొని బొబ్బను తట్టుకోగలుగుతాం. అదే డైరెక్ట్గా మంటలోనే పడేస్తే ఇంకెక్కడ కట్టుకుంటాం బ్యాండేజీలు. అదే అనమాట. ఇది చాలామందికి ఇది వివరణ తెలియదండి. మనకి దీంట్లో ఈ పాటను ఫుల్ వివరణ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మనము ఈ యాతన పడే స్థలానికి కానీ, అగ్నిగుండానికి కానీ, అలాగే పరదేశికి కానీ, ఈ 3 స్థలాల్లో ఏదో స్థలానికి మనం వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మనకి ఏ స్థలం కావాలనుకుంటున్నారండి? యాతన పడే స్థలానికి వెళ్ళాలనుకుంటున్నారా, అగ్నిగుండానికి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే పరదేశంలో ఇప్పుడు వాళ్ళ ఆధార్ గారు వెళ్ళారు చూసారా, ఆ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఎవరైనా సరే కోరుకునేది మాత్రం అదేలే. కానీ కొంతమందికి మాత్రం ఇది తారుమారు అవుతూ ఉంటుందండి. మనం అనుకున్నది మాత్రం కొన్ని సందర్భాల్లో జరగదు. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే చాలా కృషి, మనం ఎంతో శ్రమ తీసుకోవాల్సి వస్తుందండి. కాబట్టి మనం అందరం కూడా దేవుడు మనకి ఇంకా మనము సజీవుల లెక్కలోనే ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పాఠం అయిన తర్వాత ఓహో ఇది మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా మనల్ని దేవుడు కరోనా మూమెంట్లో లేపేయకుండా భూమి మీదే ఉంచాడు. కాబట్టి కరోనా మూమెంట్లో కానీ యాక్సిడెంట్లో కానీ మనల్ని లేపేయకుండా ఉంచాడు. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా సరే దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించినట్లయితే, దేవుని పట్ల మనము భయము భక్తి 2 కలిగి జీవించినట్లయితే మనము ఈ యాతన పడే స్థలానికి కానీ, అగ్నిగుండానికి కానీ వెళ్లకుండా తప్పించుకొని మనం మనం చనిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళటం కానీ, లేకపోతే మనం బ్రతుకుండగానే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కనుక వచ్చిందనుకోండి, ఆయన మనల్ని తీసుకెళ్ళి తండ్రి దేవునికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తూ
ఈ యొక్క పాఠాన్ని ముగిస్తున్నాను. 3 లోకాల మార్గాలు అర్థమవుతుంది కానీ 3 లోకాలు ఏంటి? పరలోక రాజ్యము, భూమి, నరకం, పాతాళము. వీటిలో మళ్ళీ 3 పాటలు ఉంటాయి నరకంలో. చెప్పండి. అగ్నిగుండము, యాతన పడే స్థలము, అగ్నిగుండము, అలాగే పరదేశు. ఈ 3 కూడా పాతాళంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని మనం అందరం కూడా చక్కగా జీవించినట్టు దేవుని పట్ల ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద మీటింగ్లు ఏం పెట్టేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న పనులు, దేవుని పనులు చేసినా సరే మనం బాప్టిజం తీసుకొని కొంతకాలమే మనం ఉండేది. మన ఆత్మకి అయితే ఈ శరీరం అనేది ఒక 60-70 సంవత్సరాల వరకే మనకి ఈ శరీరంలో ఉంటాం, కానీ తర్వాత వెళ్ళిపోతామండి. ఈ శరీరం ఇది ఎంత జస్ట్ మనం అద్దె ఇల్లు కనుక ఎట్లాగైతే అద్దెకి ఇల్లు తీసుకుని ఉన్నాం అనుకోండి, మనకి వేరే చోట దొరికితే లేకపోతే సొంత ఇల్లు కొనుక్కున్నాం అక్కడే ఉంటామండి, మనం ఉండం కదా. అలాగే ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాం మన అందరం కూడా. ఈ శరీరాలు మనవి కాదు అని అనుకోవాలండి. ఇక్కడి నుంచి మనం ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. మనం షిఫ్ట్ అయ్యే లోపల మనం సెటరేట్ అయిపోవాలి. కాబట్టి దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించాలని కోరుకుంటూ మనం అందరం కూడా, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరదేశంలో కానీ పరలోక రాజ్యంలో కానీ తండ్రితో పాటు ఉండాలని కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క పాఠాన్ని నేను ముగిస్తున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం మా తల్లికి స్తుతులు స్తోత్రములైనా ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను మేమందరం కూడా నువ్వు ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళు మాను వెసులుబాటును కలగజేయమని, సదాకాలం మాకు తోడుకు నడిపించమని, కృపాగబ్దాలు ఎల్లప్పుడూ వచ్చిన బ్రతుకులాడుకుంటూ నా పాపను క్షమించమని, నన్ను నా కుటుంబాన్ని ఈ యొక్క రాజ్యంలో జ్ఞానం చేసుకోమని, అలాగే ఇంకెంతోమంది నీ నామం తిరిగి నశించిపోతున్నారు తండ్రి, వారందరూ కూడా రక్షణ వచ్చిన సహాయం తెచ్చామని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆరాధన జరుగుతుంది తండ్రి. నేను ఆరాధన క్రమమంతట్లో సమస్త మహిమగంధ ప్రభువులు మీరే పొందుకొని బ్రతిమలాడుకుంటూ సదాకాలం మాకు తోడుకు నడిపించమని, కడుకుని ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళు వాని వెసులుబాటు మా అందరికీ కలగజీవని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మరక్షుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మనకి లోకంలోని సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.